RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించినా, అభివృద్ధిని అడ్డుకున్నా సహించలేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జా కోరుని ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా అసహించేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి పట్టణం, పల్లె అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని, ప్రతి వారిని కలుపుకుంటూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. अंदर చూడాలి సార్, చూడాలి కెమెరా వైపు చూడాలి సార్. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా కబుర్లు చెప్పారు. వాళ్ళందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నదో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్ అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం. గుర్తు పెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, ఈడ్చీడు తంతని చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధి కానీ ఆటంకపరిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నుంచి పెడతానని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు, మనందరికి సేనాధిపతి లోకేష్ గారు మరొకసారి తెలియజేస్తూ, ఆ అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను.